హలో ఎవ్రీవన్, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒకసారి ఇలా గులాబ్ జామున్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే జ్యూసీగా కూడా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామున్ మిక్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్లో 2 కప్స్ షుగరు, 2.5 కప్ వాటర్ కూడా వేసుకొనేసి షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకొని, పాకం అంతా ఏం రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా జిగురుగా ఉంటే చాలన్నమాట. ఇలా జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న గులాబ్ జామున్ మిక్స్ని కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొనేసి చిన్న బాల్స్ లాగా క్రాక్స్ ఏమీ లేకుండా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో గులాబ్ జామున్ అంతా వేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొనేసి మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకున్నామంటే టేస్టీగా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.